జయ జగదంబే. మన ప్రశ్నల జోలికి వెళ్ళే లోపల ఒక మాట పూర్వం నేను ఇది వివరణ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నా. పునరుక్తి అవ్వచ్చు. నేను ఎందుకు ఎవరికి పేరు చెప్పను, ఫోటో పెట్టను, ఎక్కడ ఉంటాను, వివరాలు ఏం మాట్లాడను. మొదటిది మహర్షి వారించారు, వద్దు. రెండు, తథ్యంగా ఈ మధ్య మనం చూసాం, కొందరు సనాతన ధర్మాన్ని ఒక రకంగా అర్థం చేసుకుని అందులో ఏవైతే వేరే మతస్థులమన్ని కించపరచడానికి వాడతారో అలాంటి సంఘటనల్ని మనం మాట్లాడుకోకూడదు. మనం సదాచారం అని ఏదైతే అనుకుంటామో ఇది మానవుల విషయంలో, దేవతల విషయంలో కూడా అది మాత్రమే సదాచారం. అంతకు భిన్నంగా ఉంటే వేరే మతాల వాళ్ళు మనం వెక్కిరిస్తారు. కాబట్టి వాటి గురించి చర్చిస్తే అది సనాతన ధర్మానికి వ్యతిరేకం కింద భావించి, తప్ప వాళ్ళది తప్పు కాదు. ఇప్పుడు కొందరు వాళ్ళ పిల్లలు ఏం చేసినా వాళ్ళు ఇంట్లో బాధపడతారు. వాళ్ళేమి ఇంట్లో తప్పును సమర్థించరు, కానీ బయట వాళ్ళకి వస్తే చెప్పేటప్పుడు మా అబ్బాయి ఏం తప్పు చేయలేదండి, అసలు ఆ పని చేయలేదంటారు. భార్య ఏముంటుంది, ఒకవేళ వాళ్ళ ఆయన నిజమేనండి మా వాడు తప్పు చేశాడు లేదా అలా చేసాడు అన్నాడు, మీ కొడుకుని మీరే అలాగా బయట వాళ్ళకి అలా చెప్తే ఇంకెలాగండి అని భార్య బాధపడుతుంది. తప్పే ఉంది, వాడు అన్నమాట చెప్పాను, తప్పు వాళ్ళు తప్పు అనుకుంటారు, వాడు చేసింది రైటే కదా అని ఆయన అన్నా సరే అది వాళ్ళకి బయట వాళ్ళకి అర్థమవుతుందా? వాడిని కొడతారు, తిడతారు, వాడిని అవమానిస్తారు. తండ్రి ఏంటి మీరే అవమానించేలా చేశారు అని తల్లి అనుకుంటుంది. ఏది తప్పిద్దరిలో? అలా సనాతన ధర్మాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, శాస్త్రాల్లో మనకి సరైనవి కానివి అనుకున్న వాటిని చర్చించకూడదు. చర్చిస్తే సనాతన ధర్మానికి వ్యతిరేకులు. అలాంటి భావం కలిగిన కొందరు ఎక్కడున్నానో తెలుసుకుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేద్దామని కొంత ప్రయత్నాలు చేయడం అయితే చేశారు. మీరు అనొచ్చు, పరమేశ్వర్ మీకు అంత బాసటగా ఉంటుంది కదా, వాళ్ళని ఆపదా? ఆపుతుంది. ఎప్పుడు? ఆవిడ నువ్వు అందరికీ చెప్పు నాన్న, అజ్ఞాతం అక్కర్లేదు, చెప్పేది మంచి మాటలు చెప్తున్నావు, దాన్నే ఉంది, అజ్ఞాతం దేనికి అక్కర్లేదు, చెప్పు అందనుకోండి. అప్పుడు ఎవరైనా నా జోలికి వస్తే ఆవిడ బాసటగా నిలవవచ్చు, రక్షణగా. ప్రత్యేకించి వారించినప్పుడు నన్ను నేను ప్రకటించుకొని ఎవడో నా మీద రాయి వేస్తే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అరిచాను. నేను రాయి వేసాడు ఎవడో, నన్ను కాపాడలేదే అని అమ్మని అడగలనా నేను? కొన్నిసార్లు అజ్ఞాతం కొన్ని కారణాల వల్ల విధించబడుతుంది, దాన్ని గౌరవించాలి. మీకు గుర్తుందా, కోరమాండలి అనుకుంటా కదా హోటల్, అది తాజ్ కోరమాండల్ బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ అయింది. ఒకానొక టీవీ ఛానల్ ఎవరంటుంది, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కేల్కర్ ఏంటి ఆయన పేరు, ఆయన వచ్చారు అని చెప్పేసి రెడ్ లైన్ ఆయన చుట్టూ రెడ్ సర్కిల్ పెట్టి ఆయన జీపులోంచి దిగి బయటకు వస్తుంటే అక్కడ ఆపరేషన్ జరుగుతుంది, రెస్క్యూ ఆపరేషన్. కింద నుంచి వీళ్ళు కాలుస్తున్నారు, పైనుంచి వాళ్ళు కాలుస్తున్నారు. ఆ టీవీ ఆవిడ ఏం చేసిందంటే, ఆ టీవీ ఛానల్ ఆయన చుట్టూ హీ సోన్సో కేల్కర్ ఎక్స్పర్ట్ ఇన్ ఎన్కౌంటర్స్ లేదా టెర్రరిస్ట్ ఆపరేషన్స్, యాంటీ టెర్రర్ ఆపరేషన్స్లో మార్క్ చేసి చూపించింది.
ఆవిడ చెప్పచ్చు, నేను న్యూస్ ఆ, చూపిస్తున్నానంటే నా చెడు ఉద్దేశం ఏం లేదు అని. టెర్రరిస్టులు పైనుంచి తిన్నగా ఆయన మీద వాళ్ళే టీవీ చూస్తున్నారు, కాల్ చేశారు ఆయన్ని. ఆవిడకి ఏ శిక్ష లేదు, ఎందుకంటే ఆవిడ న్యూస్ చూపిస్తుంది అంతే, ఆవిడ ఉద్దేశం అది. అలాగే యూరియా ఇంకోటి అటాక్ అయినప్పుడు ఆ జర్నలిస్టే ఆ సైనిక స్థావరానికి ఎక్కడైతే గార్డ్ లేదో అక్కడికి వెళ్ళి నుంచుని, నిజానికి ఏమిటో ఇండియన్ ఆర్మీ ఇటు పక్క గార్డు పెట్టలేదేమిటో, ఇటు పక్క ఇంత టెర్రరిస్ట్ అటాక్ అయినా కానీ ఇక్కడ గార్డు పెట్టకపోవడం విచిత్రమే. నిజానికి రాదలుచుకుంటే ఇటు నుంచి టెర్రరిస్ట్ రావచ్చు అంటూ చూపించింది. ఏదైతే అన్గార్డెడ్గా ఉందో అది సైనిక స్థావరానికి ఏ విధంగా ఎక్కడ ఫోర్టిఫికేషన్ సరిగా లేదో అక్కడికి వెళ్ళి నుంచుని ఆవిడ చూపించింది. ఆవిడ అనొచ్చు, నేను ఊరికే ఒక వార్తా కథనం వినిపిస్తున్నాను అని. మన ఉద్దేశం ఏదైనా కావచ్చు, దాని ఫలం ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి చూసుకోవాలి. ముఖ్యంగా చాలా ఒక సిక్ మెంటాలిటీ ఉండి కానీ, లేదా తీవ్రమైనటువంటి అపార్థాలు చేసుకుని నేను ధర్మాన్ని కాపాడుతాను మిగతా వాళ్ళు కాపాడరు అనేటువంటి ఒక విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్న వాళ్ళకి మనని గాయపరచాలని చాలా ఉంటుంది. అలాంటప్పుడు వీరత్వం పోవడంలో పాయింట్ లేదు. కాళి కాపాడదా, బగళ కాపాడదా, కాపాడుతుంది. ముందైతే మనకి తగులుతుందిగా, తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, నోరు పడిపోతుందా, కాళ్ళు పడిపోతుందా, జీవితం ఏదో అయిపోతుందా, ఏమో తెలియదు, మనకి ఏమవుతుందో తెలియదు. ముందు మనం గాయపడతామా పడవా, ఎందుకని వీరత్వం? నేను మీకు ఇంత పూర్వం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సత్యవాణి అడిగారు, శ్రీ విద్యాభాసనలోకి వెళ్ళాలి, పలానా ఎవడు గురువు దొరికితే చూసుకో అమ్మా అన్నాను. ఆవిడకి సమ్ వాట్ ఎవర్ రీజన్ అక్కడ దొరకలేదు. దొరుకుతాడు, ఊళ్ళోనే ఉన్నాను, హైదరాబాద్లోనే, మీరు ఇవ్వచ్చు కదండి. ఎప్పుడైతే నాకు ఆవిడ గంధర్వ మూలంలోంచి వచ్చి మానవుల్లోకి వచ్చి ఏదో సాధన చేసుకుంటుంది తెలిసిందో, కొద్దిగా సాఫ్ట్గా వచ్చింది, అని చెప్పొద్దు, తప్పు రైట్, పాపం ఎక్కడి నుంచో వచ్చింది కదా, ఏమైనా చేద్దామా, శ్రీ విద్య అడుగుతోంది, నేనే ఇవ్వగలను, ఇద్దామా అనుకున్నాను. అయితే వద్దన్నారు కాబట్టి తాతగారికి చెప్పాలి. అలాగే గురువుల పేరుతో చిన్న వయసులో ఆ అమ్మాయి అనురాధ కర్ర ఎవరో, ఆ అమ్మాయికి బోల్డ్ అనుభవాలు, దైవీ అనుభవాలు, దేవతలు కనిపిస్తారు, విచిత్రాలు, మహత్యాలు జరుగుతాయి జీవితంలో. చుట్టుపక్కల వాళ్ళు నమ్మరు, అయిన వాళ్ళే నమ్మరు. అలా అన్నట్టు ప్రొటెక్షన్ ఇద్దామా? ఆ అమ్మాయి గంధర్వ మూలమే. మరి అవి ఏదో శాపం వల్ల వచ్చిందో, ఏదో సాధన కోసం వచ్చిందో, అనుభవాల కోసం వచ్చిందో, మానవీయమైనటువంటి అనుభవాలు నాకు తెలియదు, చూడలేకపోయాను. నేను చాలాసార్లు చెప్పాను, నేను తోపునేం కాదు, ఇలా చూసేసి ఓహో అనురాధ కర్రాకి ఏం జరిగింది అంటే టక్కనన్నీ మొత్తం అలా ఏం రాదు. నాకు చెప్పింది ఎంతవరకు చెప్పిందో తెలుస్తుంది అంతే. ఇలా ఉన్నప్పుడు ఆమె ప్రొటెక్షన్ ఇద్దామా తాతగారు అని, నువ్వేమీ ఇవ్వకు. సత్యవాణికి కూడా నువ్వు పిలిచి శ్రీ విద్యోపాసన ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు? ఒకసారి వస్తుంది, వెళ్తుంది, ఏదో నెంబర్ ఏదో ఇస్తాను, వచ్చి చూసి వెళ్తుంది, ఏదో చెప్పేసి వెళ్ళిపోతుంది. లేదు నాన్న, నీ పోర్టుకొని నిండిపోతుంది జనంతో, తీర్థం అయిపోతుంది ఇల్లు. నీ పని అది కాదు, నువ్వు గురువు కాదు, నువ్వెందుకు ఉపదేశిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇస్తావు ఎవరికైనా ఉపదేశం? లేదు. మరి తాతగారే కొందరు ప్రత్యేకంగా నాకు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని నా దగ్గర బంధువుల ద్వారా నా జీవితంలోకి పట్టుకొచ్చి వీళ్ళకి ఉపదేశం ఇవి. వాళ్ళు జపం ఎలా చేస్తారో తెలియకుండా బగళాముఖిలాంటి మంత్రం, చెండిలాంటి మంత్రం ఇప్పించారు. అయితే వాళ్ళు చేస్తున్నారు, అది తాతగారు తెలుసు కాబట్టి ఇప్పించారు అనుకోవాలి. మరి అక్కడ ఇప్పించారు కదా, ప్రశ్నిస్తామా? వాళ్ళకి తెలుసు ఎందుకు ఇప్పించాలో. అదేవిధంగా ఈసరికే పూర్ణదీక్ష అయిపోయినటువంటి జయ గారిని, మధు గారిని నువ్వు కలవాల్సి ఉంటుందని చెప్తాను ఎప్పుడు కలవాలో. మరి వీళ్ళు ఎందుకు కలవాలి? తెలియదు. వాళ్ళని ఎలా కలవాలి? మోస్ట్ లేకలు భౌతికంగా కాదు,
అంటే 1-2 కూర్చొని మధుగారు మా ఇంట్లో టీ తాగుతూ సోఫాలో కూర్చొని ఏమండి బాబు పంతులు గారు విషయం ఏమిటి ఇన్ని పిలిపించారు అనే సందర్భం ఉండకపోవచ్చు. జయం అయితే కాశీలో ఉంటారు, నేను ఇక్కడ నా వీధి మొక్కే వెళ్ళలేను నా కళ్ళతో. కలవమన్నారు. ఇప్పుడు రమాదేవి గారు బాబు మమ్మల్ని కలవరా? చాలామంది నన్ను కలవాలని అభిమానం ఉంది, కానీ ప్రత్యేకించి మహర్షి వద్దు కాక వద్దు అన్నప్పుడు నేను ఎదురుకు వేయలేని అడుగు. ఆ చేత ఎవ్వరూ అపార్థం చేసుకోవద్దు. ఒక అమ్మాయి భైరవ ఉపాసన చేస్తోంది. ఒక భైరవ స్థాయి కాకుండా వేరే భైరవ స్థాయి వాడు ఎవరో వచ్చారు, భైరవుడే అయితే ఈ భైరవుడు రాకూడదు, వచ్చాడు తను. ఆ పిల్ల చెప్పింది. నేను వెంటనే తాతగారితో నేను భైరవుడే కదా కానీ ఇబ్బంది పడుతుంది, నేను ఏమన్నా చూడనా అని. తెలుస్తోంది కదా ఆ అమ్మాయి పై స్థాయి సాధన చేయవలసిన అమ్మాయి, మరి ఈ ఉపాధిలో ఉంది కాబట్టి ఫలనా వేరే స్థాయిలో భైరవుడు వస్తున్నాడు కనుక ఇప్పుడు అతను కలవడానికి వీల్లేదు. అది నువ్వు చేసేందుకు ఏం లేదు, నేను చూస్తాను. నేను చెప్తే భైరవుడు వింటాడు. కానీ తాతగారే చెప్పాలి. దానికి ఏ ప్రోటోకాల్ ఉందో, అమ్మాయి నేను రక్షిస్తా, నేనెవడు రక్షించినాను గొట్టం ఉండదు. అలా ఉండదు. మీరు ఎంతకంటే పెద్ద పని చేయొచ్చు, ఈ పని మీరు చేయకూడదు పీరియడ్. ఆ రకమైనటువంటి క్రమశిక్షణ పదం కరెక్ట్ అవునా తెలియదు నాకు, అనుశాసనం అంటారేమో. చెప్పింది వినడం, పెద్దవాళ్ళు చెప్పింది వినడం, లేకపోతే ఆధ్యాత్మికతలో కష్టం. చాలా ఇష్టమైన ఒక ఉదాహరణ మా గురువుగారు నాకు కొత్తలో చెప్పేవారు. ఆయన దగ్గరికి వచ్చిన కొత్తలో విష్ణుమూర్తి ఎందుకయ్యాడు తెలుసా స్వామి? అదేం ప్రశ్న స్వామి, విష్ణుమూర్తి అవడం ఏంటి? విష్ణుమూర్తి కాదు స్వామి, స్థితి, జగత్తు యొక్క స్థితిని నిలపడానికి ఆయనకి బాధ్యత ఇవ్వబడింది. దానికి అపరిమితమైనటువంటి సహనం అవసరం, ఓర్మి పట్టగలగడం అవసరం, ఉద్విగ్నత లేకుండా ఉండడం అవసరం. అటువంటి స్థితి విష్ణుమూర్తికి ఉంది. శివుడు భక్తుడికి కష్టం వచ్చిందనగా ఆయన దృష్టికి వెళ్ళిందా త్రిశూలం తీసాడే, ఎవడరా వాడిని పట్టుకున్నాడు, వాడి సంగతి చూస్తా అంటాడు ఆయన. మనం భోలాశంకరుడు అంటాం కదా, భోలాశంకరుడు ఎందుకు వేయడు? మనం పిలిచిన వెంటనే వస్తాడు. కానీ విష్ణుమూర్తి అంత త్వరగా ఆయనకి వేరే చోట నుంచి రావాలి. చెప్తూ ఉండేవారు ఆయన, భూమాత వస్తుంది, ఫలానా రాక్షసు దేవతలతో పాటు వస్తుంది, ఫలానా దేవతలందరూ కలిసి వస్తారు. ఏమయ్యా బాబు అంటాడు స్వామి కళ్ళు తెరిచి. విష్ణుమూర్తి, తండ్రి ఇంత కష్టం వచ్చింది. సరే, భూమి యొక్క స్థితి, జగత్తు యొక్క స్థితి ఇబ్బందిలో ఉంది. కంటిన్యూటీ ఆఫ్ క్రియేషన్, దాని సస్టెన్స్ ఆఫ్ క్రియేషన్ ఇబ్బందిలో ఉంది, కాపాడాలి, బాధ్యత. ఫస్ట్ ఆన్సర్ ఎస్, నేను చూస్తాను. ఎవ్వరు ఎప్పుడూ అని అడగరు. గురుగారు అదే అంటారు, ఎప్పుడూ అనే ప్రశ్న లేదు స్వామి. కాలం ఒక్కొక్క సృష్టి యొక్క ఒక్కొక్క పొరలో ఒక్కొక్కలా ఉంటుంది. ఎప్పుడూ ఏం లేదు అన్నాడుగా, అవుతుంది. వాళ్ళు వెళ్ళిపోవడమే. ఆయన ఎవరు మాట, ఆయనకి ఎవరు శక్తి ఇస్తారు? మీరు ఎవరు బాధపడకండి. వెళ్ళినే వైష్ణవులు అదేమిటి విష్ణుమూర్తి శక్తి లేదా, శైవులు శివుడికి ఏది శక్తి ఉందా, విష్ణుమూర్తి లేదా, ఇలాంటి వాదనలు తీయకండి దయచేసి. ఒక సూత్రాన్ని అర్థం చేసుకోండి. సృష్టి స్థితి లయల్లో ఎవరెవరు ఎందుకు నియమించబడ్డారు, వాళ్ళ ఎటువంటి మహత్తరమైన లక్షణం కారణంగా వాళ్ళ ఆ పొజిషన్లో ఉన్నారు అన్నదిని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అంతేగాని వైష్ణవ శైవాది మతాల్లో ఉండేటువంటి విషయాలు జరిగిన వెళ్ళటంతో వాళ్ళ శక్తుల గురించి మాట్లాడట్లేదు. సరే, మన కథలో వచ్చేసరికి జగన్మాత చెప్తుంది, ఈ ముగ్గురు పైన త్రిమూర్తుల పైన జగన్మాత ఉంటుంది. మామూలు ఒక లెక్క ప్రకారం
అయ్యా వీళ్ళు ముగ్గురు భార్యలు కూడా జగన్మాతలే కదా, అవును జగన్మాతలే. ఆ పైన ఇంకో జగన్మాత ఉంది. ఒక్కొక్క లేయర్లో ఒక్కోలా ఉంటుంది. మనం మనకి అర్థమైన ఒక్క పరిధిలో ఒక డైమెన్షన్లో దాన్ని అర్థం చేసుకుని గందరగోళపడద్దు. సరే, ఈయన జస్ట్ విన్నాడు, ఒప్పుకున్నాడు, వాళ్ళని పంపించాడు, ఎష్యూరెన్స్ ఇచ్చి ఆయన ధ్యానంలోనో యోగనిద్రలోనో మీరు దాన్ని ఏం పేరు పెడతారో అందులో ఉంటాడు. ఎప్పుడు వెళ్ళాలో ఆయనకి అవతారం తీసుకుని జగన్మాత నుంచి ఆదేశం వస్తుందిట. ఈ శాస్త్రంలో ఇక్కడ రాసి ఉన్నట్టుగా నాకు గుర్తు లేదు. ఎందుకంటే ఏ ప్రవచనకర్త ఏ పురాణ చెప్పే ఆయన ఈ మాట అనలేదు. స్వామి అవతారం తీసుకుంటానని తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు? ఒకసారి ఆయన దగ్గర కంప్లైంట్ వచ్చిన తర్వాత భూదేవి దగ్గర నుంచి ఎప్పుడు తీసుకున్నాడు స్వామి అవతారం? మనకేమైనా లెక్క ఉందా? క్యాలెండర్ ఉందా దానికి? 21 రోజుల్లో తీసుకున్నాడు, 20 ఏళ్లలో తీసుకున్నాడు. అచిరకాలములోనే అదేమిటో ఎప్పుడు నేను ధరిస్తాను అవతారం. కాబట్టి ఆయన ఎదురు చూస్తాడట అమ్మవారి ప్రేరణ కోసం. నానా ఇంక నువ్వు అవతారం తీసుకో. వస్తాడు. అమ్మవారు కాదు ఇంకోటిదే పేరెట్టుకోండి, వాళ్ళ పైన ఇంకో దైవం, మీకు ఆ అమ్మవారి పేరు ఇష్టం లేకపోతే ఆ దైవం నిర్ణయిస్తారు మీరు ఎప్పుడు వెళ్ళాలి అని. వచ్చాడు కిందకి, అప్పుడు వస్తాడు కిందకి. ఈ లోపల అయ్యో వాళ్ళు నన్ను అడిగారు, నేను అన్నాను, మాట ఇచ్చేసాను, ఎప్పుడు చెప్పాలి కదమ్మా, వాళ్ళకి ఏదో మాట చెప్తామ్మా, క్యాలెండర్ ఇస్తావమ్మా అని అడగట్ట. క్యాలెండర్ ఇస్తావా అమ్మా, వాళ్ళ టైం టేబుల్ ఇస్తావా, ఎప్పుడు చేయాలో అడగడు. ఆవిడ చెప్తుంది, వెళ్తాడు, అయిపోయింది కదా. ఆ సహనం ఈ సృష్టించబడిన జగత్తు యొక్క స్థితిని సంభాళించుకునేటువంటి శక్తిని మహావిష్ణువుకి ఇస్తుంది. అంటే వినగలగాలి, పైన వాడు చెప్పింది వినగలగాలి. మనం నిర్ణయం తీసుకోకూడదు. ఎప్పుడు తీసుకోవచ్చు? ఒక పరిధి ఇస్తారు, ఈ పరిధిలో నువ్వు నిర్ణయం తీసుకో. ఖరదూషణాదులు వచ్చారు, 14 మంది వచ్చి లేపారా నాన్న? లేపేశాడు. అయ్యో ఒక ఆడది ఏదో చిన్న గొడవ పెట్టుకుంటే వీళ్ళందరూ వచ్చారు, తప్పురా నాన్న, ఏదో మీ చెల్లి ఎలా అంది కానీ సూర్పండి కదా, దాన్ని తెలియక అలా అంది, నేను కూడా పెద్ద గొడవ పెట్టుకునే ఉద్దేశం నాకేం లేదు, వెళ్ళిపోండిరా అన్నాడా? వేసి పారేశాడు 14 మందిని. 1:30 ముహూర్తం ఏదో చెప్తారు, అది లెక్క కూడాను. గంటంపావు ఎంతో పట్టింది స్వామికి 14,000 మందిని వేశాడుగా. ఆడవాళ్ళని కొట్టకూడదు నియమం. వాడు గురువు చెప్పాడు, తాటకం లేపేశారు నాన్న అన్నాడు, లేపేశాడు. ముందు నుంచి చంపాలి, ఎప్పుడన్నా ఎదురుని, వెనక బాణం వేయకూడదు, వాళ్ళని చంపాడు. అతను అధర్మం చేశాడు, వాళ్ళ లెక్కలో ఏది అధర్మమో అది చేశాడు. ఆనాటి రాచరిక వ్యవస్థలో వీడి భార్యను వాడు తీసుకెళ్ళిపోకూడదు. అందులో వినకుండా మాట, అన్నయ్య ఈ కారణం చేత నేను వచ్చాను వెనక్కి అంచేత తప్పిస్తే నువ్వు దుందుబి చేతుల్లో చచ్చిపోయావు అనుకున్నాను. మన ఆచారం ప్రకారం భార్యలు తీసుకోవచ్చు కదా, తీసుకున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశం చెప్పే అవకాశం లేకుండా చావగొట్టాడు సుగ్రీవుడిని ఆయన. కాబట్టి నేను నిన్ను చంపుతున్నాను, దశరథ మహారాజు యొక్క ప్రతినిధిగా ఉన్నాను, రాజప్రతినిధిగా ఈ అరణ్యంలో ఉన్నాను కనుక ధర్మాన్ని కాపాడాలి అన్నాడు రామచంద్రమూర్తి. అక్కడ ఆయన ఏ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడో, అంటే వెనక ఆయన దెబ్బ కొట్టకూడదు, క్షత్రియుడు ఆయన పాటించాడా? అక్కడ ఏది ధర్మం అని ఆయనకి స్ఫురించిందో చేశాడు. అందుకే లక్ష్మణస్వామి ఇంద్రజిత్ వధలో కావాలంటాడు. రామచంద్రుడు ధర్మము తప్పకుండా ఉన్నట్టయితే, సత్యము తప్పకుండా ఉన్నట్టయితే ఇది ఇంద్రజిత్తును చంపుగాక. నిజమే, మిగతా లక్షణాలు సరిపోయి 14 ఏళ్ళు నిద్ర లేకుండా ఉండడం, ఈ లెక్కలన్నీ ఉన్నాయి. ఆ బాణం వేసేప్పుడు ఈ రెండు
రాముడు సత్యం గురించి ఏమొచ్చింది? సుమంతుడు రథం తోలుతున్నప్పుడు వెనకాల దశరథ మహారాజు ఏడుస్తూ వస్తూ ఉంటే, ఆపు నాయన సుమంత, ఆపు రథం అంటే మహారాజు పిలుస్తున్నాడు నన్ను, ఆయన ఆజ్ఞ వినవలసిందే నువ్వు. రామచంద్రమూర్తి నేను ఆపుతాను రథాన్ని అని చెప్పానంటట. అంటే రామచంద్రమూర్తి అంటట, వినలేదని చెప్పు, రథచక్రాల ఘోషలో వినలేదని చెప్పు సుమంత, పోనీ వెనక్కి వస్తే ఆయన తన వచనాన్ని అమ్మకిచ్చిన మాట ఆయన ఇచ్చేస్తాడు, తప్పుతాడు. అది ఇక్ష్వాకు వంశానికి శోభ కాదు. అంచేత ఏం పర్వాలేదు పోనీ. మరి తెలిసి సుమంత్రుడి చేత రామచంద్రమూర్తి అబద్ధమాడించాడని చెప్పి ఎవరో అంటారట. అంటారేమోనని లక్ష్మణస్వామికి అనుమానం. అందుకని రాముడు సత్యవాది అయితే, రాముడు ధర్మం చెరించి ఉంటే, అధర్మం ఎప్పుడు చేయకుండా ఉంటే ఈ బాణం ఇంద్రజిద్వధ చేయునుగాక అన్నాడని చెప్తారు. ఎప్పుడు రాముడు తీసుకున్నాడు అని ఆ నిర్ణయాలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఆయన భరద్వాజాది ఋషుల్ని కలుస్తాడు జనస్థానానికి వెళ్ళినప్పుడు. అందరూ కౌలించుకుంటారు, శ్రీ మహావిష్ణు అవతారం నాయన నువ్వన్నారు. వాళ్ళు ఎవరిని భవిష్యత్తు అడగలేదు ఆయన. తర్వాత ఎప్పుడైతే సీతని అపహరించి వెళ్ళాడో రాముడు ఆయన ఒక్క మాట అనలేదే. ఎంతమంది మహర్షులను శ్రీ మహావిష్ణు అన్నారు, నారాయణ అన్నారు, తొక్కన్నారు, తోటకూర అన్నారు, మీరెవ్వరూ నాకు నా భార్యను కాపాడుకుంటూరే జాగ్రత్తరా బాబు అని చెప్పారా? మీరందరూ త్రికాల వేదులేనే, నాకెందుకు మీరు చెప్పలేదు అనలేదైనా. పోని ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేను మనిషిగా అనుకుంటున్నాను అన్నాడు. మరి మనిషిగా అనుకున్నవాడు అలా అనాలి కదా. ఏమయ్యా బాబు, మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను గొప్పవాడు అన్నారు కదా, నాయన జనస్థానంలోకి వెళ్తున్నావు, మీ ఆవిడ తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది, భవిష్యత్తులో ఇలా జరుగుతుంది చెప్పారా? చెప్పలేదు కూడా అనాలి కదా. ఎందుకల్లా అంతఃస్ఫురణ ఉన్నది ఆయనకి, ఇదిలా జరగాలి, నేను ఐ విల్ హ్యాండిల్ దిస్ అనుకున్నాడు అంతే. అది మహావిష్ణువు లక్షణం. ఎక్కడ ఎంతవరకు సొంత నిర్ణయం, ఎక్కడ పైవాళ్ళు చెబితే వినాలి. శ్రీ మహావిష్ణువు పైవాళ్ళు ఉంటారా? మానవతారంలో ఉన్నప్పుడు ఉన్నారు. ఋషులందరికీ కాళ్ళు అడిగాడుగా, వాళ్ళు ముచ్చట పడిపోయారు శ్రీ మహావిష్ణువు అని. ఆయన ఏం లేదే, మహర్షులకి ఏ గౌరవం చేయాలో రాచబెట్ట చేశాడు. అది ఇదివరకు మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు కూడా చెప్పాను నేను. ఒళ్ళో పడుకున్న భర్త మీద నెత్తురు పడితే రొమ్ములు మేంచి తల్లికి ఆయనకి మెలుకు వచ్చి ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం సంధించాడే, సెల్ఫ్ గైడెడ్ మిసైల్. రావణుడి దగ్గరకు వచ్చేసరికి కొండని కొమ్ముని అడిగాడు, పక్షుల్ని అడిగాడు, సుగ్రీవుడి హెల్ప్ తీసుకున్నాడు. ఒక్క బ్రహ్మాస్త్రం సంధించి ఉండొచ్చునే, చేయలేదు. దాని అలాగే చెయ్యాలి అనే స్ఫురణ, అంతఃస్ఫురణ కారణం కావచ్చు. మనకి కథలో అన్స్క్రిప్టెడ్గా ఎవరన్నా మహర్షులు గురువులు వచ్చి నాన్న నువ్వు ఇలా చేయకూడదు, ఈ మార్గంలోనే రావణవధ జరగాలి సుమా, జరగనిచ్చేది. ఇది నేను అన్నాను. రావణుడు అంతకంటే రాముడి కంటే బలవంతులైనటువంటి మిగతా వాళ్ళు కొందరున్నారు. వారు ఉన్నాడు, కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, స్వాతంత్ర్యంలో ఇంకా వాళ్ళెవరో దేవతా స్త్రీలు ఉన్నారు, వాళ్ళెవరూ చంపలేదు. రాముడే ఎందుకు చంపాలి? నరవానరులు అనుకుంటే అది అలాగే స్క్రిప్టెడ్, అది అలాగే జరగనివ్వాలి, మన సొంతం కుదరదు. అది శ్రీ మహావిష్ణువు లక్షణం. ప్రోటోకాల్ని మిస్ చేయడు. ఒకసారి చెప్పబడింది ఆయనకి బస్, లేకపోతే వశిష్ఠులను అడగచ్చునే, ఏమన్నా బాబు ముహూర్తం మీరే పెట్టారు మా ఆవిడికి నాకు పెళ్ళికి, ఇలా పెటాకులు అయిపోయింది మా ఆవిడని ఇలా ఇన్ని కష్టాలు పెళ్ళానెత్తుకుపోవడం ఏంటి. తర్వాత దిక్కుమాలిన వాళ్ళు ఎవరో మొత్తం ఊరందరూ చౌరస్తాల్లో కూర్చొని నేను పెళ్ళం అందం పట్ల మోహితుడైపోయి శ్రీరామచంద్రమూర్తి రావణుడి దగ్గర ఉన్న భార్యను తెచ్చుకున్నాడని చెప్పి నా మీద నింద వేసేది, ఇదేమి దాంపత్యం అయ్యా మాది అని అడిగాడు ఆ వశిష్ఠుల వారిని. ప్రశ్నించరు, కొన్ని ప్రశ్నించకుండా వచ్చిన దాన్ని పై వాళ్ళు చెప్పారు. ఆ సహనం మహావిష్ణుతత్వం. స్థితిని నిలపడానికి, జగత్తు యొక్క స్థితిని నిలపడానికి అటువంటి లక్షణం కావాలి. అలా ఒకసారి మనకి ఎవరైనా మహాత్ములు చెప్పిన తర్వాత మన క్షేమార్థులై దాన్ని పాటించాలి. అయినా కానీ ఎవరో నాకు మెసేజ్ రాస్తారు, నువ్వు దుర్మార్గుడు, సనాతనం నీ సంగతి చూసుకుంటా, నేను హైకోర్టులో పెడతా, ఇంకోటి పెడతాను, రాయని
మన పని మనం చేసామా? ఆ మహర్షి చెప్పిన మాట విన్నామా? తర్వాత ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. ఎందుకు జరగాలో, ఎలా జరగాలో, అలా ఎందుకు జరిగిందో మన దృష్టికి మన మేధకి అందేటువంటి విషయాలు కానప్పుడు నమస్కరించి, తాతగారు మీరు చెప్పింది చేశాను, ఎలా చేయాలో, ఏది రక్షణం, ఏది ఇప్పుడు బయటికి చెప్పడం క్షేమం కాదు లేదా చెప్పరాదు, వైయక్తిక క్షేమం కూడా కాకుండా ఇంకేమైనా. ఎందుకంటే నేను పూర్వం నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, అంటూ ఉంటాను పూర్వం చెప్పేది తప్ప. ఎందుకంటే కొందరు ఇన్ని 150 వీడియోలు ఉన్నప్పుడు కొందరు చూస్తారు, చూడకపోతారు, గుర్తుండకపోతే మనకి ఇష్టమైన విషయాలే చూస్తాం, మిగతా మర్చిపోతాం. అందుకు అయ్యా పూర్వం చెప్పాను అంటూ ఉంటాను. ఏమండి? కాబట్టి ఏది ఎప్పుడు ఎంతవరకు చెప్పాలో, మిగతా సమావేశాలు దేవతలతో, దిక్పాలకులతో, ఋషులతో ఏవేవి జరిగేవో, లేదా విశ్వంలో ఫలానా చోటికి ఎందుకు వెళ్ళావు, ఈ బ్రహ్మాండం దాటి పెడితే ఏ బ్రహ్మాండానికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అక్కడ నీ పని ఏమిటి, ఫలానా దైవం లక్షణం ఇది కదా, కానీ నీతో అలా ఎందుకంది, అలా ఎందుకు అన్నాడు, ఆయన ఇక్కడ కదా ఈ మండలంలో ఉండాలి కదా, ఆయన వేరుగా ఎందుకున్నాడు, ఆయన ఒకటేనా, ఎందుకు వెళ్ళావు, ఏం చెప్పారు, అలాంటివి పదుల సమావేశాలు ఉంటే నేను ఈ వేదిక మీద నేను చెప్పరానివి అదే ప్రోటోకాలు. తాతగారు వద్దన్నారు, సక్కతం, చెప్పేది లేదు. ఉంటుంది, బాగుంటుంది నిజాన్ని. నాకు కూడా ఒకసారి మనిషిని శరీరంలో ఉన్నాను కదా, కొంత దోలు ఉంటుంది. అబ్బా వాడెవడుకు ఫలానా నక్షత్ర మండలం, ఫలానా బ్రహ్మాండం వెళ్ళేట్టు అనుకుంటే, అబ్బో నా గురించి ఎంత బాగా అనుకుంటారో అనే దోలు ఉండదు. మానవ ఉపాధిలో ఉన్నాను కదా, కీర్తి కావాలిగా. కాదు దానివల్ల అంతకంటే విశేషమైన ఏవో ప్రయోజనాలు ఉంటాయి. నా వైయక్తికమైనటువంటి కొద్దిగా రేటింగ్స్ పెరగడం పడిపోవడం వాటి సంబంధం లేకుండా ఏవో ఉంటాయి. మూసుకు కూర్చోవాలి, అయిపోయింది. అందువల్ల నేను కనిపించను లేదా పేరు చెప్పను అని చేయడం తప్పిస్తే బెట్టు చేయడం కాదు. వాళ్ళిద్దరికీ ఆ శ్రీ విద్యోపాసకుల విషయంలో కూడా, శ్రీ విద్యోపాసకులు అనడం కంటే కూడా ఇంకో పైమెట్టని పాదుకాంత దీక్షితులైనటువంటి ఆ అమ్మలిద్దరూ, వాళ్ళని కూడా కలవాల్సి ఉంటుందన్నారు. క్యాలెండర్ చెప్పలేదు తాతగారు. వాళ్ళు అడిగినప్పుడు అమ్మ కలవాల్సి ఉంటుందమ్మా అన్నాను. తాతగారు నీకు చెప్తాను, ఇప్పుడు కంగారు లేదు, కాకపోతే కలవాలి ఇప్పుడు అప్పుడు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవ్వరూ తప్పు తీసుకోకండి. ఆ ఇద్దరూ నాకేమీ బంధువులు కాదు. మీరందరూ ఎంతో, వాళ్ళిద్దరు కూడా. తాతగారు ఎందుకు వాళ్ళకి వాళ్ళ సోల్ జర్నీలో వాళ్ళకి ఏం చెప్పారో, ఆ మహర్షితో ఏముందో సంబంధం, అమ్మవారి యొక్క ఏ రూపంతో వాళ్ళు అడిగారో మనకు తెలియదు. అంచేత అన్యథా భావించకండి. ఇందులో నా వైయక్తికమైనటువంటి చాయిస్, ఎంపిక ఏమీ లేదు. పలానా వాళ్ళని కలుద్దాం, పలానా వాళ్ళని కలవద్దు అని ఉంది. 1-2 చోట్ల కొంత భ్రమపడ్డాను, సాయం చేద్దామని. అది తాతగారు కుదరదు అన్నారు, అయిపోయింది. దీనికి ఇంత వివరణ ఎందుకు ఇచ్చానంటే, ఇలా ఉంటాయి సుమా. అక్కడ మనకి ఆదర్శంగా ఓ మహాత్ముడు కనిపిస్తున్నాడు. పెద్దవాళ్ళు చెబితే దానికి పరిధిలో పనిచేసుకునేటువంటి, స్వయంగా అతి గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఒక పరమాత్మ యొక్క విశేషమైన ఒక రూపం ఇలాంటి ఒదుగు, ఇలాంటి సహనం చూపిస్తున్నప్పుడు, మానవ ఉపాధిలో ఉన్నప్పుడు దాన్ని అనుకరించడం శ్రేయోదాయకం అని ఆ ఉదాహరణలు మీకు చెప్పాను. సరే, ఇప్పుడు వేరే ప్రశ్నకి వెళ్తాను. ఇది చెప్పాల్సి వచ్చింది, లేకపోతే అపార్థం చేసుకుంటారని. ఇప్పుడు దాదాపు ఒకే సూత్రం ఆధారంగా లేదా దగ్గరగా ఉండే 3 ప్రశ్నలు ఉన్నాయి.
గాయత్రీదేవి ఉపాసన పరంపరగా వస్తుందా, వైయక్తికమా? అలాగే బిందు అనే ఆవిడ అడిగారు, పెద్దవాళ్ళు చేసే ఉపాసన సత్కర్మలు పిల్లలకి ఉపయోగిస్తాయా? సత్యవాణమ్మ అడిగింది, భర్త చేస్తే భార్యకి వస్తుందా పుణ్యం? ఈ మూడు దగ్గరగా ఒకలాంటివి. ఒకళ్ళు చేస్తే ఒకళ్ళకి వస్తుందా అనే అంత సూత్రంగా ప్రశ్న. ప్రయత్నం చేస్తాను నాకు తెలిసిన పరిధిలో. ఏమండి, ఇందులో ఎక్కడ శాస్త్ర విరుద్ధమైంది, శాస్త్రంలో వేరే విధంగా రాసి ఉంది అంటే మీరు నాకు చెప్పచ్చు. అది నేను ఏమైనా సవరించుకోగలిగితే సవరించుకుంటాను, ఒకవేళ తేడా ఉంటే. ఉపాసన విషయం వచ్చేసరికి పరంపర అవును, పరంపర కాదు. దుర్మార్గుడివిరా, రెండు నువ్వెలా అంటావు అంటారా? ఎప్పుడూ కూడా నేను తరచూ నాకు ఇష్టమైన ఒక డైలాగ్ ఉంటుంది, థింగ్స్ డోంట్ వర్క్ ఇన్ బైనరీస్. అంటే ఎస్ నో టాగులు ఉండదు. మా రాజుగారు, మా వెంకటపతి రాజు గారు, ఏమండి బాబు మీ దిక్కుమాల భాషలో ఏదో చెప్పేస్తారేటండి అంటారు ఆయన. లేదు రాజుగారు, వేరే విధంగా చెప్పట్లేదు. బైనరీస్ అంటే అవును కాదు, అదని ఎస్ నో టాగులు అన్నాను. ఇంతేగా ఉండదు. శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మేణ, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, అవునా? అదేమిటి మరి కృష్ణచంద్ర పరబ్రహ్మణే అనేది ఎందుకు? ఆయన ఎవరు చెప్పారు? శ్రీశ్రీ గారైనా అనుకుంటాను. శ్రీశ్రీ రవిశంకర్ అంటారు కదా, పెద్ద జుట్టు, తెల్లటి బట్టలు కట్టుకుంటారు, బెంగళూరు ఆయన. ఆయన ఒకసారి ఎప్పుడు కళల గురించి మాట్లాడుతూ హనుమాన్జీకి 14 కళ్ళు, రామచంద్రమూర్తి 12 కళ్ళు అన్నారు. అప్పుడు ఎవరో ఈ సనాతనవాదులు ఎప్పుడు ఆయన్ని గొడవ పెట్టుకోలేదు. ఏమో ఎప్పుడు 14 కళ్ళు చూపించాడు ఆంజనేయ స్వామి, రామచంద్రమూర్తి ఎప్పుడు 12 చూపించాడు అని తెలియదు. కాబట్టి ఈ ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి, ఒక్క క్షణం. ఉపాసన అవును కాదు అనే విషయం. అలాగా రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి అంటే పై దైవమేగా, కానీ ఆయనకంటే పైన కృష్ణుడు ఉన్నాడుగా, ఆయనకంటే పైన మీరు పరబ్రహ్మ ఎలా అవుతాడు? అయ్యాడు. దాన్ని కూడా సార్ చెప్పాను నేను మీకు. అవతారం ఎత్తే ముందు ఒక్కసారి ఈ రూపంలో ఉంటాను సుమాన్ శ్రీ మహావిష్ణువు ఒకసారి దేవతలకి చూపించేడుట. ఇది అన్స్క్రిప్టెడ్ బాబాయ్య. మీరు నన్ను ఎక్కడ రాశారు, రామాయణంలో ఎక్కడుందిరా అని అడిగితే నాకు తెలియదు. ఒక మహాత్ముడు చెప్పాడు, నేను నమ్మి మీకు చెప్తున్నాను, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కాబట్టి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి రూపంలో ఉండే స్థితిలో ఈ మనం తారక రామం అనే మంత్రానికి అధిష్టాన దేవత ఆయనట. అంచేత రామచంద్రుడి మానవ ఉపాధిలో ఉండే అవతారం కాదు తారక రామానికి అధిష్టానం. శ్రీ మహావిష్ణువు డ్రెస్ రిహార్సల్ అంటారే, అలా ముందు చెప్పిన ఆయన ముందు వచ్చాడు, ఇలా ఉంటారు నాన్న గుర్తుపెట్టుకోండి రోయ్ అన్న ఋషులకి దేవతలకేను. ఆ మహాత్మ్య స్థితిలో ఉండేటువంటి ఆ రామ రూపం తారక పరబ్రహ్మం అంటారు ఎరుగున్న వాళ్ళు. అలా దాన్ని దర్శించగలిగినటువంటి మహాత్ములు. కాబట్టి ఇది అవునా కాదా? అవును కాదు అని చెప్పాలి. అందుకు ఎస్ నో టాగిల్ అన్నాను నేను. కాబట్టి ఉపాసన పరంపర అవును, మీరు మీ యొక్క పూర్వజన్మ విశేషం వల్ల ఉపాసనలు సాగేటువంటి ఇంట్లో పుడతారు. మీ తాతగారు, మీ నాయనగారు, మీ మేనమామలు, మీ తాతలు అందరూ ఉపాసనా పనులు, మీ అమ్మగారితో సహా. నాకైందిగా అలాగా 6 ఇంట్లో మగపిల్ల ఆడపిల్లలు శ్రీ విద్యోపాసకులమే. మా నాన్న ఉపాసకుడు, మా అమ్మ ఉపాసకుడు, మా తాత అటు ఇటు కూడా తాతలు మేనమామలు ఉపాసకులే. కాబట్టి పరంపరేనా? అవును పరంపరే. మరి నా భార్య ఉంది, అటు ఇటు సంధ్యావందనం చేస్తారు మహా చేస్తే, అంతమించి మాల పట్టు కూర్చున్న సందర్భం లేదు. కొత్తలో కొంత ఆశ్చర్యంగా కూడా ఉండేది అంత చిన్న వయసులో. పైగా బీచ్కి వెళ్లకుండా
సాయంత్రం సంధ్యావందనం గురించి పెట్ట కట్టు కూర్చుంటాడు 28 ఏళ్ళకి, వీడెవడరా అని అనిపించిందేమో తెలియదు కూడా నాకు. మరి ఈ వేళ రోజుని టచ్వుడ్ నేను ఏ మంత్రాలు ఎన్ని కోట్లు చేశానో ఆయా మంత్రాలు అన్ని కోట్లు చేసిందా ఇల్లాలో. ఇప్పుడు ఉపాసన వంశక్రమా కాదు. మరి అందుకోవడం పెళ్ళైన తర్వాత ఎప్పుడో అందుకుని అప్పుడెప్పుడో చిన్న 17వ ఏట నుంచి జపాలు మొదలెట్టినవాడు, కింద జన్మ నుంచి పని మీద ఏదో ఇక్కడికి వచ్చినవాడు, 1-2 ఏళ్ళ దగ్గర నుంచి అన్ని విషయాలు గుర్తుండి 6 నెలల నుంచి గుర్తుండి దేవతలతో మాట్లాడి వాడేదో పొడుస్తాడు. వాడు ఎన్ని కోట్లు చేశాడో ఆ ఇల్లాలు అందజేసింది. ఇప్పుడు వంశక్రమం పరంపరగా వస్తుందా? లేదా అమ్మతరిస్తే వస్తుంది. ఇంకెక్కడ ఏ జన్మలో ఎక్కడ ఎలా ఎప్పుడు ఆవిడకి అమ్మ ఏ మాట ఇచ్చిందో, అమ్మ నాకు ఎన్ని కోట్లు చేసుకోవాలని ఉంది, చేసుకుందాం వెళ్ళే నీ మొగుడిస్తాడులే నీకు మంత్రాలని చెప్పిందా? తెలియదు మనకి. మా వాడు అనుకుంటారు వదిన బలే చేసిందిరా, అన్ని కోట్లు చేసింది. సాగిందా? సాగించుకుందా? కాబట్టి అవి ఎలా ఉంటాయి అనేది మన జీవన ప్రణాళికలో నిర్ణయించిన విషయాలే తప్ప ఇది ఇలా మాత్రమే ఉంటుందనుకుందుకు లేదు. గాయత్రి గారు రిప్లిగా ఓవర్సీస్ అనుకుంటాను ఆవిడ పేరు, ఆ డిస్ప్లే నేతో వస్తుంది. తల్లి మీకు అర్థమైంది కదా. ఇకపోతే పెద్దలు చేసినవి పిల్లలకి వస్తాయా? వస్తాయి. వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది. మరి వంశంలో ఉన్న పుణ్యం మరి తర్వాత వాళ్ళని కాపాడుతుంది కదా. అలా అని చెప్పేసి అందరినీ కాపాడుతుందా? లేదుగా, లేదు. ఇది ఏమవుతుందంటేనండి, ఏ సూత్రమైనా సరే మనకి చెప్పేది చాలా ఒక విశాలమైనటువంటి ఒక సమాజం లేదా సమూహానికి ఉద్దేశించి చెప్పబడుతుంది. వైయక్తిక స్థాయిలో ఎన్ని మార్పులు ఉండొచ్చో అన్ని మార్పులు ఉండొచ్చు. నథింగ్ ఈజ్ రిటన్ ఇన్ స్టోన్, ఎచ్డ్ ఇన్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో. రాతి మీద రాసిన శాసనం కాదు, ఇలా మాత్రమే ఉంటుంది కాదు. ఎక్కువసారి ఎలా ఉంటుంది? ఎస్ ఉంటుంది. ధర్మమే చరిస్తాడు. కానీ అక్కడ ఆయన ధర్మం చరించేటో లేదో నీ మానవ అవగాహన ప్రకారం ధర్మం కాదు అనుకుందాం. కాసేపు తెల్లాలేస్తే రామచంద్రమూర్తిని ఎంతమంది విమర్శిస్తారు. పెళ్ళాన్ని వదిలేశాడు, తోటకూర. కృష్ణుడు ఆడాళ్ళు వెనకాల పడ్డాడు, వాడు ఏకపత్ని వ్రతం చేసి ఇక్కడ 16 ఏళ్ళ నుండి పెళ్లి చేసుకున్నాడు. దరిద్రం అంతా అడుగుతారు. అప్పుడు ఎందుకు చెయ్యాలో చెప్పేమనుకోండి, వింటారా? వినరుగా. కానీ ధర్మం కాకపోయింది స్వామి చేసింది. ఒక మాట ఒక పొల్లు మాట ఎవడో అన్నాడు అమ్మవారిని, నాలిగిపోయింది. మరి జయదేవుడు శృంగారం రాశాడు కదా, అన్నమయ్య శృంగారం రాశాడు, వాడికి నరకం వచ్చింది. ఒరే పిచ్చి వాళ్ళలారా, అలా ఉండదురా, అలా ఉండదు. వాడు రాధాకృష్ణుల శృంగారం వీడు బ్లూ ఫిల్మ్లో చూస్తున్నాడా? లేదుగా. అది ఒక మహాస్థితికి ఒక భౌతిక రూపంగా చూస్తున్నాడు. ఆత్మ జీవాత్మ పరమాత్మల యొక్క సంగమంగా చూస్తున్నాడు రా నాయన. భౌతిక శరీరం మాధ్యమంగా జరుగుతుందిగా చూస్తున్నాడు. అటు అన్నమయ్యేనా జయదేవుడేనా అది ఎవరు చెప్తారు? చెబితే వింటాడా? విమర్శించేవాడు. అంత మాత్రం ధర్మం కాకపోయిందా? వాడు పాపం చేశారా? లేదే. కాబట్టి అవగాహన లోపంతో కేవలము మర్త్యమైనటువంటి మేధస్సు, మానవ మేధస్సుతో మాత్రమే ఆలోచించేటప్పుడు మనకి అందని విషయాలు ఉంటాయి. అందువల్ల పైవాడు చేస్తే కిందకు వస్తుందా? వస్తుంది. రాదా? రాదు.
మృకండు మహర్షి సామాన్యుడా? ఆయనకు కొడుక్కి ఆయుష్ పెంచుకోలేడా? శివుడు 16 ఏళ్ళు అంటే కంపోసం సరే అన్నాడు. తర్వాత ఏడిచాడు. మార్కండేయుడు స్వయంగా సాధించుకున్నాడు అమృత స్థితిని. మృకండు ఎందుకు చేయలేపాడు? కొడుకు ఇచ్చేచ్చునే. ఇచ్చాడా? లేదు. ఆయన తన కొడుకు కోసం ఆయన ఏం చేశాడు? ఆయన చేయలేకపోయినాడా? కాబట్టి పైవాళ్ళు చేయగలరా? మీకు ఒక కథ చెప్పాను నేను. మళ్ళీ నువ్వు అన్ని దిక్కుమాలిన కథలే ఉదాహరణ ఇస్తావురా అంటే మళ్ళీ రిఫర్ టు ది ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్తాను నేను. మొట్టమొదటి చెప్పాను, ఏమండి బాబు నేను సరైన కథలు ఉదాహరణ ఇవ్వనండి, కొంత మోటగా ఉంటాయని. ఒక చిన్నమ్మాయి, నా వయసులో సగం అమ్మాయి, కొద్దిగా ఎక్కువ చదువు తీసుకుంటుంటే ఇదేం గోలరా బాబు అనుకున్న సందర్భం. నేను వయసులోనే ఉన్నాను చూడండి. నా వయసులో సగం అయితే అయి ఉండొచ్చు కాక నేను వయసులోనే ఉన్నాను. అమ్మవారు కల్లా కనిపించి దాన్ని వదిలేరా అంది. అదేమిటి అమ్మని పట్టుకుంది ఇప్పుడే? నేను ఎక్కడ పట్టుకున్నాను దాన్ని? అమ్మని అసలు జోలికి వెళ్ళలేదమ్మా పిల్ల జోలికి. ఒకవేళ దానికి తెలియక నీ దగ్గరికి వచ్చినా కానీ దాన్ని ముట్టుకోకు. మీరు వెంటనే మిగతా అందరూ ముట్టుకోవచ్చా? కాదండి బాబు, ఆ ఒక్క ఉదాహరణే తీసుకోండి. ఆ పిల్ల చాలా బాగుండేది. ఎక్కడో ఎవరింటికో వెళ్ళేవాడి శ్రీ విద్య. అప్పుడు ఇంకా నాకు వచ్చింది కాదు పూర్తిగా. ఏమంటారు దాన్ని పాదుకాని దీక్ష అవ్వలేదు. ఎవరో పిలిస్తే అర్చనకి వెళ్ళి చూడడానికి వెళ్ళేవాడిని. దేవుళ్ళు ఎడుతుండేవాడు, అమ్మమ్మ నేను ఎప్పుడే అని. ఆ సందర్భంలో ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ పిల్ల కొద్దిగా చనువు తీసుకోవడం మొదలెట్టింది. చిన్నపిల్ల. నిజానికి ఆ పిల్ల వేసిన సినిమాకి వెళ్ళిపోయి సీన్ ఏం లేదు. కానీ ఏమో ఏ ప్రమాదం చూస్తుందో అమ్మ. దాన్ని సరే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను. ఇంకా అర్చనలకి వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేశాను. బాగుంది. తర్వాత ఎవరిని అడగలేదు ఇలా ఎందుకు జరిగింది, అమ్మ ఇలా ఎందుకు చెప్పింది, నేనేమో అంత గుర్సేటండి చెయ్యి. సరే తాతగారితో పరిచయం అయిన తర్వాత అడిగాను, ఏమండి బాబు నేను నిజానికి నాకు ఆ అమ్మాయి అంటే అటువంటి ఉద్దేశం లేదు, ఎందుకు ఇలా ప్రత్యేకించి అమ్మాయి హెచ్చరించింది ఏమిటి? నాయన వాళ్ళ తాతలు కొందరు నా ఇంటి ఆడపడుచులు తప్పుదారిలో వెళ్లకుండా కాపాడమ్మా అని దండం పెట్టారు. అందరూ అలాగే పడతారు కదా. ఇప్పుడు నేను ఎప్పుడూ దండం పెట్టాను అమ్మకి. మా అమ్మకి నా ఇంటి ఆడపడుచులుగా ఇంటికి వచ్చిన కోడలికి వైధవ్యం రాకూడదు అని వచ్చింది. మరి మా ఇంట్లో వైధవ్యం వచ్చింది. మరి నాకు ఆ వరం ఇచ్చింది ఆవిడ. అలా అని చెప్పి నన్ను చైతన్య స్థాయిలో అంత చిన్నవాడినా కాదు. నా మాట ఎందుకు వెళ్ళలేదు? ఏమో వాళ్ళ కర్మలు ఏమున్నాయో, నేను బాధపడాల్సిన కర్మ ఏముందో అక్కడ ఎందుకు తీర్చకూడదు ఆ కోరిక. కాబట్టి అన్నప్పుడు తీరుస్తుందా? తీర్చదు. కానీ ఆ తాతకో ముత్తాతకో ఆయన అడిగాడు అమ్మవారిని, నా ఇంటి ఆడపిల్లలు భద్రంగా ఉండాలి శీలం విషయంలో. ఈ పిల్లకు ముచ్చట పడింది. వాడికి దానికి కంటిన్యూ ఎదురుగానేనో దానికి అప్పుడు ఏ కర్మ కాలిందో కాసేపు కష్టనుగా ఉండే ప్రయత్నం చేసింది. నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పు లేదన్నారు కాబట్టి నేను అప్పుడు మొబైల్లో ఫోన్ లేవు అదృష్టం కొద్దీ నెంబర్ తీసుకుని, లేకపోతే ఫలానా సినిమాకి రమ్మని లేదు రామా థియేటర్కి. నా పుణ్యం ఏం బాగుందో బాగుంది. ఆ పిల్ల దారి తప్పకుండా వాళ్ళ తాతగారికి ఇచ్చిన ఆ వరం కారణంగా ఇక్కడ ఆవిడ కొడుకే, ఆవిడ మాట వినేవాడే, ఆవిడ కొడుకు యథాశాలు ఏమి వేయడు అలా చెప్తే అనుకుని రే నాన్న దాని జోలికి వెళ్ళకు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ పూర్వ పుణ్యం కాపాడిందా? కాపాడుతుంది. అన్నప్పుడు కాపాడుతుందా? చెప్పానుగా, రాతి మీద రాసింది ఏముండదు, రకరకాల కారణాలు ఉంటాయి. అంటే దేన్ని ఇలాగే ఉంటుందనుకోకండి, అలా ఉండేందుకు ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. అలాగే మా సత్యవాణి గారు అడిగిన మాట, భర్త చేస్తే భార్యకి సగం వస్తుందా?
వస్తుందంటారమ్మా. అలాగే అనుకుంటే మళ్ళీ ఇంకో కథ చెప్తానే. ఒక కథ, మనం ఒక కథ నమ్మాం అనుకో అమ్మ, అన్ని కథలు నమ్మాలి. ఇది కథ అని తీసేస్తే అది కథ అని తీసేయాలి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ అప్పగారు చెప్పేది నాకు కథ. ఇది కూడా ఇదివరకు చెప్పాను, కానీ ఇక్కడ దాన్ని అన్వయం చేసేటువంటి ప్రయత్నంలో కథ మళ్ళీ చెప్తున్నాను. రామదాసు కోసం విమానం వచ్చినప్పుడు ఆయన భార్యని కూడా తీసుకెళ్తా అన్నాడు. వాళ్ళు దూతలు తప్పకుండా తీసుకురా, మీ ఆవిడని కూడా తీసుకురా అన్నారు. నేమే వస్తున్నావా అన్నాడు. వస్తున్నానయ్యా అని. సరే, ఇద్దరు బయలుదేరారు విమానం దగ్గరికి. హఠాత్తుగా తల్లికి కరివేపాకు వేయలేదు అని గుర్తొచ్చింది చారులో. ఏమంటే ఇప్పుడే వస్తాను. ఈయన భార్య మీద ప్రేమ కొద్ది అయ్యో వెళ్ళిపోతుందని, వద్దే కరివేపాకు వదిలేసే వేద్దా, వచ్చేసే అన్నాడు. ఎంతసేపు వేస్తాడని కరివేపాకు వేయడం రావడం అంది. వాళ్ళు ఆపలేదు, దోతలు వెళ్ళకమ్మా అనలేదు. వెళ్ళింది ఆవిడ, విమానం పైకి వెళ్ళిపోయింది అంటారు. కథ అలా ఉంటుంది. సూత్రం ఏమిటి? ఒకవేళ ఎవరిదైనా రికమెండేషన్ కారణంగా, భర్త మహాత్ముడు, రామదాసు కదూ మహాత్ముడు, వాడి మాట వినాలి. ఆయన భార్య అంతటి ఉపాసన అది చేయకపోయినా కానీ ఆయన ఉపాసన కొంత ఆవిడకి వచ్చి ఉంటుందే ఉంటో, లేకపోతే ఎందుకు ఒప్పుకుంటారు అనుకుందాం కాసేపు. ఎప్పుడైతే ఆవిడ కేవలము పూర్తి సాంసారిక విషయం ప్రాముఖ్యంగా ఆవిడకి అనిపించిందో, ఆ మరుక్షణం ఆవిడకి ఆ ఉపాసన ఫలం అందలేదనుకోవాలి మనం. లేకపోతే మరి ఆవిడకి ఆ బుద్ధి ఎందుకు పుట్టింది, విమానం ఎందుకు వెళ్ళిపోయింది? కాబట్టి ఒకవేళ అలా ఉపాసనలో పుణ్యఫలాలు వచ్చినా వీళ్ళ కర్మ, వీళ్ళ యోగ్యత ఇన్ని ఉంటాయి. సత్యవాణి గారు వచ్చి దాన్ని నిలబెట్టుకోలేరు. అనేక ఉదాహరణ చెప్పాను మీకు నేను. మహాత్ముల యొక్క రికమెండేషన్ మీద, సిఫారసు మీద పైకి వెళ్ళిన వాళ్ళు, విష్ణులోకాలు శివలోకాలు వెళ్ళిన వాళ్ళు కూడా ఆ జీవులు అక్కడ ఉండలేక మిగతా వాళ్ళందరూ వాళ్ళ యోగ్యత, వాళ్ళ సాధనా విశేషాల వల్ల ఉత్తమ గతులు పొంది ఉత్తమ లోకాలను చేరిన వాళ్ళు చుట్టూ ఉండగా, మేము మాత్రం కేవలము మా గుణాలు మాకుండగా ఆ మహాత్ముల కృప ఒక్కటే కారణంగా మేము ఈ లోకానికి వచ్చాం. ఇక్కడ మేము ఉండలేము. కిందకెళ్ళి మా తప్పులు తెలుసుకొని వాటిని సర్దుకొని సవరించుకొని మళ్ళీ సాధన చేసి వెనక్కి వస్తామని వెనక్కి వచ్చేసారు జీవులు. కాబట్టి మహాత్ముల విషయంలో అలా ఉంటే, మామూలుగా భార్యాభర్తలు చేసుకునేటువంటి ఉపాసనలో పుణ్య విశేషాలు ఉంటే ఒకవేళ దక్కినా వీళ్ళకి ఒక భాగం నిలబెట్టుకోవడం అనేది 1001 కారణాల మీద ఆధారపడి ఉంటుంది తల్లి. అంచేత తప్పు కాదు, రైటు కాదు, అది కూడా సాధ్యమే కదమ్మా. లేకపోతే అంత సాధన భర్త చేస్తున్నాడు అంటే భార్య యొక్క సహకారం లేకపోతే ఒక్క క్షణం చేయలేడు భర్త. కేసు వయస్సు అనగానే కొట్టు మీదకి వెళ్ళి బెల్లం అట్రా అందనుకో, లేకపోతే వంట అవ్వదు. ఇప్పుడే కావాలి బెల్లం. చేస్తాడా? చస్తాడా? పిల్లడికి ఒంట్లో బాగోలేదు, జపం చేసుకుంటూ కూర్చుంటావా? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళు. ఒక్క 10 నిమిషాలు పడుతుంది, సంధ్యావందనం చేసేసుకెళ్తాను. నాకు ఇలా పిల్లక్కలేని మొగుడు దొరికాడు బాబో, ఎందుకన్నావురో దిక్కుమాలాడోయ్, పిల్లలకి నామోహన పడేస్తాడు వాడు. సన్యాసం ఉండాకొడలాగా ఉద్దరండి పంచపాత్ర పట్టు కూర్చుంటాడు. అత్తగారో తల్లో, అమ్మోయ్ తల్లి ఏడుపు పెడపలు మొదలు పెడితే ఏం చేస్తారు? నేను వెటకారంగా మాట్లాడుతునుకుంటున్నారా? అలా చేయడం అనుకుంటున్నారు ఆడవాళ్ళు. అయ్యో చేస్తారండి బాబు, చూసానా కళ్ళతో. పెళ్ళం జపం చేసుకుంటుంటే నానా గోలా పెట్ట పురుషోత్తములు ఉన్నారు. 2 పక్కల ఉంటుందండి వెరితనం. కావున కాబట్టి భర్త యొక్క పుణ్యం వస్తుందా? భార్యకి వస్తుంది. మరి ఆవిడ సహకారం లేకపోతే ఆయన సాధించలేడు కనుక సమర్థనీయం కూడా న్యాయమే. ఏమంటారు, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు కదా, అది సరే న్యాయమే, విచిత్రం ఏం లేదు అలాంటి సూత్రం ఉంటే. కానీ జస్ట్ అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, మరొక్కసారి పునరుక్తి, అది మళ్ళీ వీళ్ళ వైయక్తిక కర్మలు, జన్మలు, యోగ్యతలు, వీళ్ళ సాధన సరళి, వీళ్ళ
జీవన ప్రణాళి ఎలా ఉందో ఇన్ని కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఏమ్మా? సరే, ఈ పూటకి ఇంతే. అందరూ హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.